నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలిలో ఈదురుగాలుల ప్రభావిత ప్రాంతాల్లో కమిషనర్ రామప్పల్ నాయుడు పర్యటన. ఆర్యవైశ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎన్ఆర్ఐ పంచ్ ప్రభాకర్ పై తెనాలి 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు. రైల్వే లోడింగ్ కార్యకలాపాలతో పెరిగిన ట్రాఫిక్, ఆందోళనలో 32వ వార్డు ప్రజలు. ఎన్ఆర్ఐ పంచ్ ప్రభాకర్ ఆర్యవైశ్యుల పెద్ద టీజీ వెంకటేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఆర్యవైశ్య సంఘాల నాయకులు తెలిపారు. విదేశాల్లో ఉంటూ ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శించడం, ఆర్యవైశ్యులను అవమానకరంగా వ్యాఖ్యానించడం బాధాకరమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి వ్యాఖ్యలు సమాజంలో మత సామాజిక ఘర్షణలకు దారితీసే ప్రమాదం ఉందని అన్నారు. ఆర్యవైశ్యుల గురించి మాట్లాడే హక్కు పంచ్ ప్రభాకర్ కు లేదని పేర్కొన్న నాయకులు ఆయన చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని ఆర్యవైశ్యులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఈరోజు సభ్య సమాజంలో ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న అనేక వర్గాలు మధ్య మత ఘర్షణలు తీసుకొచ్చే విధంగా పంచ్ ప్రభాకర్ అనే ఒక ఎన్ఆర్ఐ వ్యక్తి ఈరోజు విదేశాల్లో ఉండి ఇక్కడ ఉన్న ఒక సామాజిక వర్గాన్ని విమర్శిస్తూ ప్రత్యేకంగా ఆర్యవైశ్యుల్ని వానపాముకు తక్కువ పసిరుపాముకు ఎక్కువ అని చెప్పి ఆర్యవైశ్యులను ఉద్దేశించి మాట్లాడాడు. ఇది చాలా తప్పు. మీరు ఎక్కడో విదేశాల్లో ఉండి ఆర్యవైశ్యుల గురించి మాట్లాడే హక్కు మీకు లేదు, అర్హత కూడా లేదు. ఆర్యవైశ్యులు అంటే ఈరోజు ఈ యొక్క భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి ఆర్యవైశ్యుడు. ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి రాష్ట్రం తీసుకొచ్చిన వ్యక్తి ఆర్యవైశ్యులు. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థిక విధానంలో గాడిలో పెట్టిన అనేక ముఖ్యమంత్రుల దగ్గర ఉన్న వ్యక్తి కూడా ఆర్యవైశ్యులు కొంజేటి రోసయ్య గారు. ఇటువంటి వ్యక్తులు సంబంధించి ఆర్యవైశ్యుల్ని నువ్వు కించపరచడం మాట్లాడతావు అనేది చాలా తప్పైన విషయం. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఇండియాకు వచ్చి మాట్లాడు. నిజంగా నువ్వు మీ తల్లిదండ్రులు కనుక నువ్వు పుట్టుంటే కనుక నువ్వు వచ్చే మాట్లాడే మాటలు ఈ యొక్క ఇండియాకు వచ్చి మాట్లాడాలని చెప్పి పంచ్ ప్రభాకర్ రెడ్డికి మీకు ఈ యొక్క వేదిక ద్వారా నీకు మేము హెచ్చరిస్తున్నాము. ఏదైనా ఈ యొక్క మాట్లాడిన మాటలు మీరు వెనక్కి తీసుకొని మా జాతికి క్షమాపణ చెప్పకపోతే నిన్ను ఇండియాకి తీసుకొచ్చి అరెస్ట్ చేసి తుక్కు కొట్టినట్టు కొడతామని చెప్పి ఈ యొక్క వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు గుంటూరు జిల్లా ఆర్యవైశ్య పెద్దలు మా పెండాల వెంకట్రావు గారు, తర్వాత ఉమామహేశ్వరరావు గారు, మా మిత్రులు మేము అందరం కూడా రావడం జరిగింది. తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. టీజీ వెంకటేష్ గారు మా ఆర్యవైశ్య సంఘం చైర్మన్, వారిని వారి కుటుంబ సభ్యుల్ని అంతేకాకుండా ఆర్యవైశ్య సోదరుల్ని విమర్శించారు. పంచ్ ప్రభాకర్ గారు అని ఆయన ఒక వైసీపీ నీడలో ఉంటూ అందరినీ విమర్శిస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. జాగ్రత్త పంచ్ ప్రభాకర్ గారు. ఆర్యవైశ్యులు అంటే అంత చేతకంతనం కాదు. ఇప్పుడు దాకా అదే వైసీపీలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఆర్యవైశ్యుల గురించి ఎన్నో రకాలుగా సపోర్ట్ చేస్తూ మేము ఉన్నామని చెప్పి ప్రతి కార్తీక మాసంలో 10,000 మందికి 20,000 మందికి భోజనాలు పెడతాం కాదండి. ఈరోజు మీరందరూ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లా. ఆర్యవైశ్య సోదరులని ఈ విధంగా విమర్శించినప్పుడు మీరు ఒక మంత్రిగా నిర్వహించారు, ఒక ఎమ్మెల్యేగా చేశారు. ఇప్పుడు మీ స్పందన ఎక్కడా కూడా లేదు. దయచేసి మీరు ఆర్యవైశ్యులు అయితే మీరు కూడా స్పందించి మీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి అటువంటి పంచ్ ప్రభాకర్ లాంటి వాళ్ళని మీ పార్టీలోంచి బయటికి పంపించడం కానీ లేదా మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పడంలో కానీ ఆర్యవైశ్య సోదరుల గురించి ఆలోచించే విషయంలో మీ అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. తెనాలి చెంచుపేట 32వ వార్డులో రైల్వే మొక్కజొన్న లోడింగ్ అన్లోడింగ్ కార్యకలాపాల కారణంగా భారీ వాహనాల రాకపోకలు పెరగడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనవాసాల మధ్యగా నిత్యం భారీ లోడ్లతో వెళ్తున్న హెవీ వెహికల్స్ కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వారు వాపోయారు. గత 30 ఏళ్లుగా ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నామని ఇప్పటి వరకు ఇలాంటి భయానక పరిస్థితులు ఎదురుకాలేదని స్థానికులు తెలిపారు. చిన్నపిల్లలు, వృద్ధులు, విద్యార్థులు ఎక్కువగా తిరిగే ఈ రోడ్డుపై భారీ వాహనాలు సంచరించడం వల్ల ఎప్పటికప్పుడు ప్రమాద భయం వెంటాడుతుందని అన్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని మీడియా ద్వారా అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో గాజులవర్తి సురేష్, కొమ్ము బాలనాగమ్మ, కొక్కిలిగడ్డ మనోజ్, గోరెంట్ల సావిత్రమ్మ, షేక్ బుడి, షేక్ బాజీ, షేక్ జానీ తదితర స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
చూడండి అలా జనాలు వస్తారు, జనాలు ఫోటో ఓకే. నా పేరు గోరంట్ల సావిత్రి. నేను గత 35 సంవత్సరాల నుంచి 32 వార్డులో నివసిస్తున్నాను. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటి రద్దీ ఇంత మటుకు చూడలేదు. పెద్ద పెద్ద వెహికల్స్ వేసుకొని ఇక్కడ తిరగటం వల్ల పిల్లలు కానీ ఇక్కడ తిరగటానికి రావటానికి పోవటానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు పెద్ద పెద్ద హారాలతో వెళ్తున్నారు, ఫోనులతో మాట్లాడుతూ వెళ్తున్నారు. వాళ్ళు ఆ స్పీడ్ చూసి పిల్లల్ని బయటికి పంపించాలంటే భయపడుతున్నాము. ఇవాళ ఇక్కడ సాయిదుర్గ బాల కుటీర్ ఉంది, నెహ్రూ నికేతన్ ఉంది, వివేకా స్కూల్ ఉంది, జ్యోతి కాన్వెంట్ ఉంది, శివయ్య గారి స్కూల్ ఉంది. అటు ఇటు రాకపోకలకి చాలా ఇబ్బందిగా ఉంది. ప్రతి ఇంటికి వెహికల్ ఉంది. పిల్లల్ని బయటికి పంపించాలన్నా, ఆఫీసులకు వెళ్ళాలన్నా, ముసలాళ్ళు బయటికి రావాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది. వీళ్ళు ఇవాళ మేము అందరం ఈ బాధ పడలేక మేము 10 మందిని కూడితే వాళ్ళు వచ్చి పోలీసులు తీసుకొని రావటం జరిగింది. ఈ విధంగా బెదిరించి మమ్మల్ని మా నోర్లు మూపియాలంటే ఎలా కుదురుతుంది? జనావాస ప్రాంతంలో ఇదేం రద్దీ అండి. ఇంత ఘోరం మేము ఇంత మటుకు చూడలేదు. ఈ 5 సంవత్సరాల నుంచి వేయని రోడ్లు ఇవాళ మొదలు పెట్టుకున్నారు. వాళ్ళ వ్యాపార నిమిత్తంగా ఇది వేస్తున్నారా లేకపోతే మా జనం కోసం వేస్తున్నారా ఈ రోడ్లు? ఇక్కడ ఏం జరుగుతుందో కూడా మాకు తెలియటం లేదు. ఆడ వ్యాగిళ్ళు రైల్వే గూడ్స్ ఆపి వ్యాగిన్లలో ధాన్యం అటు ఇటు సరఫరా చేసుకుంటున్నారు. మీరు ఏదన్నా మార్గం ఎదుర్కోండి, అంతేగాని ఇది చిన్నపిల్లలు నడవటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మరి ఇటు బాగా మాకు ఇబ్బందిగా ఉంది. మెయిన్ రోడ్డు అన్నారు, ఇటు అన్ని లారీలు వాగిన్లు పెట్టి లారీ అమ్మటే లారీ వస్తా ఉన్నాయి. ఖాళీ లేదు. ఇళ్లలో నుంచి మేము దయచేసి బయటికి రావడానికి కూడా మాకు ఖాళీ లేదు. మా పిల్లలు స్కూల్కి వెళ్ళటానికి కూడా ఇబ్బందిగా ఉంది. నిన్న ఒక అబ్బాయి అయితే లారీ కింద పడిపోయేవాడు. వాళ్ళు ఏకంగా వాళ్ళ లారీలు వాళ్ళు ఇక్కడ గూడెంస్ లాగా పెట్టి ఇక్కడ లారీలు అమ్మటే లారీలు వస్తున్నాయి. మరి ఎమ్మటెమ్మటే ఒకదానికి ఒకటి ఇది లేదు. అది మేము అడ్డం నిలబడితే ఇవాళ పోలీసులను తీసుకొచ్చి మమ్మల్ని ఈ 2 రోజులు మాకు వెళ్ళనివ్వండి అని బెదిరించి చెప్పారు. మరి మేము ఈ పిల్లలతోటి ట్రాక్టర్ వాళ్ళతోటి లారీల వాళ్ళతోటి మా పిల్లల ప్రాణాలు మేము పోగొట్టుకోలేము. దయచేసి మేము ఎంతవరకు మేము జాగ్రత్త 40 సంవత్సరాల నుంచి ఈ రోడ్లో ఉంటున్నాం. మేము మట్టి రోడ్డు, శివయ్య గారి హై స్కూల్ రోడ్డు, ఈ రోడ్లో మేము ఇప్పుడు కాదు 40 సంవత్సరాలు మేము స్థలాలు కొనుక్కొని అట్ట ఇళ్ళు వేసుకొని ఇప్పుడు మేము నిలబడగలిగితే మా వాకిళ్ళ ముందు మేము నిలబడటానికి మీరు కూడా తీసుకొని కమిషనర్ గారు మీరు అందరు మాట్లాడుకొని మా సమస్యను పరిష్కరించాలని మేము ప్రార్థిస్తున్నాం. ఈ రోడ్డు ట్రాఫిక్ ఎక్కువైపోయింది. బోడాలో సరుకంతా కూడా శివయ్య హై స్కూల్ రోడ్డుకి తోలుతున్నారు. ఇది మూడో వ్యాగన్ పెట్టారు. ఈ 3వ వ్యాగన్కి రోడ్డు అంతా బాగా టప్పుగా ఉంది. పిల్లలు సెలవుల్లో ఇంటికాడే ఉంటున్నారు. సెలవుల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంటే పిల్లల మీదకి వెళ్తుంది. నిన్న ట్రాక్టర్ ఒక అబ్బాయి మీదకి వెళ్ళిన ట్రాక్టర్ పక్కకు తిప్పబట్టి సరిపోయింది. కానీ అదే సమయాన ఏదన్నా ట్రాక్టర్ ఏదన్నా గుద్దుంటే ఏంటి పరిస్థితి? మా పిల్లల్ని మాకు అప్పచెప్పగలరా మీరు కానీ కాంట్రాక్టులు కానీ లోడ్ చేసుకునే వాళ్ళు కానీ ఎవరన్నా కానీ మీరు అప్పచెప్పగలరా? చెప్పలేరు కదా. ప్రాణంతో సమానం కదా అది. కానీ మీ రోడ్డు ఇన్నాళ్ళ మట్టి ఇది సెలక్షన్ అయ్యి సంవత్సరం పైన అవుతుంది. సంవత్సరం నుంచి బాగు చేయలే. ఇప్పుడు బాగు చేస్తున్నారంటే దీన్ని దేనికి బాగు చేస్తున్నారు? మా కోసం బాగు చేస్తున్నారా? మీకోసం బాగు చేస్తున్నారా? లేకపోతే ప్రజల కోసం బాగు చేస్తున్నారా? దేనికి బాగు చేస్తున్నారు? లారీలు రాకపోకడ కోసం బాగు చేస్తున్నారా? కానీ లారీలు ఎంత ఇదిగా వస్తున్నాయో, ఎంత ఏకంగా వస్తున్నాయో, కానీ ఫోన్లు మాట్లాడుకుంటా లారీలు తోలుతున్నారు. జనం ఇంటికాడే ఉంటున్నారు. పిల్లలకు సెలవులు, స్కూళ్ళు ఉన్నాయి. శివయ్య హై స్కూల్ మొదలుకొని 5-6 స్కూళ్ళు ఉన్నాయి ఈ రోడ్లో. కానీ ఇది మీరు తెలుసుకొని కమిషనర్ గారు దయించి మా వార్డు మీద కానీ మా రోడ్డు మీద కానీ దయించి తొందరగా చర్య తీసుకొని ఇది ఆపు చేస్తే బాగుంటుంది. ఆపు చేయకపోతే మాత్రం మేము ధర్నా చేస్తాం. ఖచ్చితంగా ధర్నా కూర్చుంటాం మున్సిపాలిటీ ఆఫీస్ కాడ. రారు చేయరు అని మీరు అనుకోవద్దు. ఇదంతా లేడీస్ కను చిన్న పిల్లలకి పెద్దలతో అయిన పని ఇది. కాబట్టి మీరు తెలుసుకొని మీ పిల్లలు ఎలా ఉంటారో మా పిల్లలు కూడా అలా ఉండాలని మీరు తెలుసుకొని తొందరగా చర్య తీసుకొని ఇది ఆపితే బాగుంటది. ఈ ఒక్కలోడు అని చెప్పి అధికారులు వచ్చి చెబుతున్నారు. పోలీసులు వచ్చి బెదిరిస్తున్నారు. పోలీసులు బెదిరిస్తే మేము బెదిరితామా? బెదరాలా? మేము
ఎందుకు బెదరాలి? బెదరాల్సినంత అవసరం ఏంటి? ఈ రోడ్డు మాది, మేము పన్ను కడతలేదా? పన్ను కడుతున్నాంగా, రోడ్డు పన్ను కడుతున్నాంగా, మేము కూడా కడుతున్నాం కాబట్టి మాకు హక్కు ఉంది. వాళ్ళు బెదిరిస్తే మేము ఎందుకు బెదరాలి? కానీ మీరు చర్య తీసుకోవాలి, తొందరగా చర్య తీసుకొని తొందరగా మీరు న్యాయం చేయమని అడుగు. పట్టణంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురుగాలుల ప్రభావంతో పలు ప్రాంతాలలో విరిగి పడిన చెట్లను మున్సిపల్ కమిషనర్ రామప్పల్ నాయుడు పరిశీలించారు. కొత్తపేట ఎంఆర్ఓ కార్యాలయం వద్ద చెంచిపేట ఓవర్ బ్రిడ్జి ప్రాంతం, రామలింగేశ్వరపేటతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించిన కమిషనర్ వెంటనే జేసీబీలు మరియు వన విభాగ కార్మికులను రంగంలోకి దింపి విరిగిపడిన చెట్ల కొమ్మలను తొలగింపజేశారు. తొలగించిన చెట్ల కొమ్మలను ట్రాక్టర్ల ద్వారా తరలించే పనులు చేపట్టారు. వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో శానిటేషన్ మరియు ఇంజనీరింగ్ సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచించారు. పట్టణంలో ఇంకా ఎక్కడైనా చెట్లు పడిపోయి ఉంటే వెంటనే గుర్తించి తొలగించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఈదురుగాలుల కారణంగా చెత్తాచెదారం కలవల్లోకి చేరే అవకాశం ఉందని పేర్కొంటూ మురుగునీటి పారుదల కాలువలను నిరంతరం పరిశీలించాలని సూచించారు. నీటి పారుదలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని, కాలువల్లో పెరిగిపోయిన చెత్త మరియు ఇతర వ్యర్థాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో అసిస్టెంట్ ఇంజనీర్ ఆంజనేయరాజు, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తప్పదుగా రాత్ర తెనాలి పురపాలక సంఘం పరిధిలో వీచినటువంటి గాలులకు మరియు వర్షాలకు పట్టణ పరిధిలో ప్రధాన కూడళ్ళు అంటే చెంచుపేట ఏరియాలో కానీ అట్లాగే విజయవాడ ఏరియాలో రోడ్ ఏరియాలో కానీ చెట్లు అనేటువంటి పడిపోయి వాటిని ఇమ్మీడియట్గా క్లియర్ చేయడం జరిగింది, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది లేకుండా. ఆ తర్వాత ఇంటర్నల్ రోడ్స్లో కూడా ఎంఆర్ఓ ఆఫీసు, సబ్ కలెక్టర్ ఆఫీసు, ఇలా కోర్టు ప్రాంగణంలోను, డిపో రోడ్లో, అట్లాగే కొన్ని చోట్ల స్కూల్స్ అండ్ ప్రైవేట్ ప్లేసెస్లో కూడా మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఇంటర్నల్ రోడ్స్లో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా మాకు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ ఇద్దరు కూడా కోఆర్డినేషన్తో ఉదయం నుండి కూడా మా వాళ్ళందరూ పనిచేస్తున్నారు. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది లేకుండా అన్నీ కూడా క్లియర్ చేసుకున్నాం. ఇకపోతే ప్రైవేట్ ప్లేసెస్లో కూడా చెట్లు పడ్డాయని చెప్పి వస్తున్నారు కాబట్టి అవి కూడా వీళ్ళని తొందరగా క్లియర్ చేస్తాం. ఇంకా పట్టణంలో పబ్లిక్ని కోరేది ఒకటే, మీరు సమీపంలో ఉండేటువంటి గాలులు వేస్తున్నప్పుడు ఇట్లాంటి సమయాల్లో బయట ఉండకుండా సురక్షితమైన ప్రాంతాలు ఉండాలని కోరుతున్నాం. అట్ ద సేమ్ టైం శానిటేషన్ డిపార్ట్మెంట్కి అట్లాగే మీరు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయటం వలన, అట్లాగే ప్లాస్టిక్ వ్యర్థాలు వేయటం వలన కూడా ఈ డ్రైనేజ్ అనేటువంటి బ్లాక్ అవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మున్సిపల్ వాహనాలకే ఈ యొక్క ప్లాస్టిక్ వేస్ట్ కానీ ఇతర వ్యర్థాలు కానీ ఇవ్వడం వలన పట్టణము పరిశుభ్రం అవుతుంది. అట్లాగే ఇట్లాంటి వర్షాకాలంలో కూడా డ్రైన్ బ్లాకేజెస్ లేకుండా ఉండడానికి ప్రజలు తమ వంతుగా సహకరించాల్సిందిగా కోరుతున్నాం. మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం శుక్రవారం కొల్లూరు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు. రెవెన్యూ, భూ వివాదాలు, రేషన్ కార్డులు, పింఛన్లు, త్రాగునీరు, రహదారులు, డ్రైనేజీ, వ్యవసాయం, విద్య, వైద్య సేవలకు సంబంధించిన సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
ప్రతి అర్జీని ఎమ్మెల్యే నక్క ఆనందబాబు జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ సమస్యలను నిర్దిష్ట గడువులో పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొనగా ప్రతి అర్జీకి ప్రాధాన్యతనిస్తూ సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, రైతులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అప్పుడు పెట్టుకోలేదండి, తర్వాత పెట్టుకున్నాము. అంటే ఎక్కడ ఉండేవాళ్ళమే, అందుకనే రాలేదు. బూతుమల్లి నియోజకవర్గంలో పీటీఆర్ఎస్లో పాల్గొని సమస్యలు పరిష్కరించాలని మాకు ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారం జరుగుతూ ఉంది. రొటీన్గా రెగ్యులర్గా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీసులో, అదేవిధంగా తహసీల్దార్ ఆఫీసులో కూడా ప్రతి సోమవారం ఈ పీటీఆర్ఎస్ నిర్వహించడం అనేది ఆనవాయితీ. కాకపోతే నాకు తెలిసినంత వరకు ఇటీవల జరిగినటువంటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో సీఎం గారు ఒక నెల రోజులు కంటిన్యూగా ఒక 4 వారాలు ఒకే నియోజకవర్గం కాన్సన్ట్రేట్ చేసి ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేయాలనేది వారికి నూతనంగా ఆదేశాలు ఇచ్చినట్టు నాకు తెలిసింది. దాని మీద మొట్టమొదటిసారిగా వేమూరు నియోజకవర్గాన్ని మీరు ఎంపిక చేసుకొని గత వారం వేమూరు మండల కేంద్రంలో ఈ పీటీఆర్ఎస్ నిర్వహించాం. మీరు అందరూ కూడా అటెండ్ అయ్యారు. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 4 వారాలు, ఒక వారం ఒక అర్జీదారుడు సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే మళ్ళీ అది ఎక్కడో పక్కన పెట్టేయడం కాకుండా మళ్ళీ దాన్ని ఫాలో అప్ ఉండాలి, ఖచ్చితంగా పరిష్కారం దిశగా ఆ సమస్య ముందుకెళ్లాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి కంటిన్యూగా 4 వారాలు ఒకే ప్రాంతంలో మా దగ్గర కూడా మరి ప్రజలు వచ్చి ఈ సమస్యల పరిష్కారానికి అర్జీలు ఇస్తా ఉన్నారు. కంపారిటివ్గా చూస్తే నా దగ్గర తక్కువగానే వస్తున్నాయని నేను అనుకుంటా ఉన్నా. పోయిన వారం కానీ ఈ వారం కానీ ఇవి కూడా వచ్చినాయి. ప్రతి ఒక్కరు కూడా సంబంధిత అధికారులు మళ్ళీ రాకుండా వచ్చిన సమస్య మీ దృష్టికి కానీ మా దృష్టికి కానీ రాకుండా పరిష్కారం దిశగా ముందుకెళ్ళాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను. కొంతమంది గతంలో అయితే ఈ 4 వారాల్లో ఏ జరగబోతుందో తెలియదు, కానీ మండల స్థాయిలో మేము ఇచ్చిన అర్జీలు కూడా, మా ఆధ్వర్యంలో మేము చేసినప్పుడు వచ్చిన అర్జీలు కూడా కొంతమంది అధికారులు ఫిర్యాదుదారుడి దగ్గరికి వెళ్ళి ఏదో ఒక విధంగా దాన్ని క్లోజ్ చేసి సమస్య పరిష్కారం కాకుండా పరిష్కారం అయినట్టు చూపించిన సందర్భాలు ఉన్నాయి. నేను గతంలో కూడా మండలాల్లో చెప్పే అధికారులకి ఇది కనుక సీరియస్గా నా దృష్టికి వస్తే మాత్రం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మిమ్మల్ని సస్పెండ్ కూడా చేస్తామని కూడా చెప్పాను. కాబట్టి అటువంటివి కాకుండా సిన్సియర్గా ఇలా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచనకు అనుగుణంగా ఆ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో అధికారులందరూ కూడా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఆ దిశగా పరిష్కారం అవుతాయి అని కూడా నేను ఆశిస్తా ఉన్నాను. మంచి డైనమిక్ కలెక్టర్ గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలు ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళింది. మన జిల్లాలో కలెక్టర్ గారు నిర్వహిస్తున్నటువంటి పీటీఆర్ఎస్ ఖచ్చితంగా ఫలితాలు ఇస్తుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. ఆ దిశగా మరి ఈ వారం కొల్లూరు మండలంలో ఏర్పాటు చేసుకున్నాం. నెక్స్ట్ వీక్ ఎక్కడనేది మళ్ళీ స్పెషల్ ఆఫీసర్ డిపిఓ గారు కూడా మరి తర్వాత తెలియజేస్తాం. ఇప్పుడు ఈ రోజు వచ్చినటువంటి అర్జీలు మాత్రం మీరందరూ కూడా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకొని అన్ని పరిష్కారాలు కూడా అయ్యే విధంగా కృషి చేస్తారని చెప్పి ఈ సమస్యల లేని నియోజకవర్గంగా నా నియోజకవర్గాన్ని ఉంచడంలో మీరందరూ సహకారాలు అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెనాలి పోస్ట్ రోడ్లోని ది గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ ఖాతాదారుల సమావేశం శుక్రవారం నిర్వహించారు. సమావేశానికి బ్యాంక్ మేనేజర్ పేరం భాస్కర్ రెడ్డి అధ్యక్షత వహించగా బ్యాంక్ డైరెక్టర్లు ఆదిన సాయికృష్ణ, జిఎం అప్పారావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేనేజర్ పేరం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ 1949లో స్థాపించిన ఈ బ్యాంక్ గత 76 ఏళ్లుగా పేద మధ్యతరగతి ప్రజలకు విశ్వసనీయ సేవలు అందిస్తుందని అన్నారు. తెనాలి బ్రాంచ్ స్థాపించి 10 సంవత్సరాలు పూర్తయ్యాయని, గత ఏడాది 6 కోట్ల రూపాయల ఆదాయం సాధించిందని తెలిపారు. బ్యాంక్ చైర్మన్ బోనబోయిన శ్రీనివాసరావు సారథ్యంలో బ్యాంక్ అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని అన్నారు. ఖాతాదారులు సమావేశంలో పాల్గొని బ్యాంక్ అభివృద్ధికి పలు సూచనలు, సలహాలు అందించారని, వాటిని జూన్ 14వ తేదీన జరిగే జనరల్ బాడీ సమావేశంలో ప్రస్తావిస్తామని పేర్కొన్నారు. ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించడమే బ్యాంక్ లక్ష్యమని ఆయన వెల్లడించారు.
బ్యాంకు ప్రస్తుతం బానుబోయిన శ్రీనివాసరావు గారు చైర్మన్ గారు ఆధ్వర్యంలో మంచి బోర్డు మేనేజ్మెంట్లో ఉందండి. దగ్గర 20 సంవత్సరాలుగా మంచి లాభాలు గడిస్తూ ఈ సంవత్సరానికి గడిచిన సంవత్సరానికి 6 కోట్లు ప్రాఫిట్ ఆర్జించిందండి. 6 కోట్లు ప్రాఫిట్ ఆర్జించింది. ఈ బ్యాంకు ఇట్లా ప్రస్తుతం తెనాల్లో 2016న బ్రాంచ్ పెట్టడం జరిగింది. 10 ఏళ్లలో సుమారుగా 13 కోట్లు డిపాజిట్స్, 15 కోట్లు లోన్స్, 28 కోట్లు బిజినెస్ చేయడం జరిగింది. ఇది మరింత బిజినెస్ సౌకర్యాలు అన్ని డిజిటల్ సౌకర్యాలు ఉన్నాయండి. దీంట్లో యూపీఐ, ఐఎంపిఎస్, ఆర్టీఎస్, ఎన్ఈఎఫ్టీ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. దీనికి మరిన్ని సౌకర్యాలు పెంచడానికి, కస్టమర్స్ యొక్క ఫీడ్బ్యాక్ తెలుసుకోవడానికి మేనేజ్మెంటు అన్ని బ్రాంచుల్లో ఉన్నటువంటి 23 బ్రాంచుల్లో కూడా కస్టమర్స్ మీటింగు పెట్టమని, ఖాతాదారుల సమావేశం పెట్టమని జరిగింది. మేనేజ్మెంటు చైర్మన్ గారు బానుబోయిన శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మేనేజ్మెంటు కస్టమర్స్ మీటింగ్ పెట్టమని జరిగింది. వారి సలహాలు సూచనల మేరకు అన్ని బ్రాంచుల్లో పెడుతున్నామండి. కస్టమర్స్ యొక్క సలహాలు సూచనలు, వారి యొక్క అవసరాలు తెలుసుకొని దీన్ని తీసుకెళ్లి మేనేజ్మెంట్కి తెలియజేయడం జరుగుతుంది. సొసైటీలో 13%, 10%, 9% ఇస్తున్నాయి కదా అన్నిటికీ. మరి మీరు 1 ఇయర్కి 7.75 ఇస్తున్నారు. ఇన్నోవా కోఆపరేటివ్ సొసైటీ, దానికి మీకు డిఫరెన్స్ ఏంటి చెప్పండి. అక్కడ వాళ్ళు ఎందుకు ఎక్కువ చదువుతున్నారు, మీరు ఎందుకు తక్కువ చేయగలుగుతున్నారు, ఆ డిఫరెన్సెస్ ఏంటి చెప్పండి. సొసైటీలు అట్లాగే ఎత్తున్నాయి, కొన్ని ఓట్లు లేదు. మరి వాటి మీద గ్యారెంటీ ఏంటి, మీది గ్యారెంటీ ఏంటి చెప్పండి. ఫైనాన్స్ కానీ ఏ రోజు కూడా డిలే పేమెంట్స్ కానీ అటువంటి ఏం జరగలేదు. ర్యాంకింగ్ చేసి మన బ్యాంక్ నమ్ముకొని మేము కొత్తగా ప్రాజెక్టు మచిలీపట్నంలో స్టార్ట్ చేసి ఇప్పటికి 9 months అవుతుంది. లోన్ వస్తుందని చెప్పేసి మనం ఒకే బ్యాంక్ నమ్ముకొని ఉన్నాం. సడన్గా ప్రాజెక్ట్ ఫైనాన్స్ ఇవ్వట్లేదని అన్నారు. మరి మాలాంటి పరిస్థితి ఏంటి? టోటల్ లోన్స్ 100 కోట్లు ఉంటే 5 కోట్లకు మించి కమర్షియల్ రియల్ ఎస్టేట్కి ప్రాజెక్ట్ లోన్స్ ఇవ్వడానికి లేదు. దానివల్ల మనం ప్రాజెక్ట్ లోన్స్ లాస్ట్ ఇయర్ రిజర్వ్ బ్యాంక్ పెట్టే టైంకి మనకి 12% ఉంది. సో ఇమీడియట్గా మనం దాన్ని ఆపాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. దాన్ని మనం కొంచెం మీరు ఒకసారి మేనేజర్ గారిని అప్రోచ్ అవ్వండి. దానికి వేరే రకంగా మనం చూసుకొని ఏ మాత్రం పాసిబిలిటీ ఉన్నా మనం లోన్ ఇస్తున్నాము. స్థానిక 15వ వార్డు చిన్రావూరు రావిచెట్టు సెంటర్ వద్ద అన్న ఎన్టీఆర్ 103వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఉదయం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలతో అలంకరించి తర్వాత టీడీపీ జెండాని ఆవిష్కరించారు. తర్వాత బాటసార్లకు మజ్జిగ పంపిణీ చేశారు. సాయంత్రం కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంపిణీ చేసి ఎన్టీఆర్ మీద అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షురాలు వాసిరెడ్డి సులోచన, సీనియర్ నాయకులు పుట్టి నాగేశ్వరరావు, గొల్లమూడి అప్పారావు, మల్లికార్జునరావు మరియు పర్యవేక్షకులు ముప్పనేని రాఘవరావు మరియు వార్డు ప్రజలు వాసిరెడ్డి వెంకటేశ్వరరావు, దేవాభక్తిని శ్రీనివాస్, సురేష్, దేవిశెట్టి భాస్కరరావు, రవీంద్ర, ఎన్టీఆర్ జగన్, మహేష్, పద్మ, నాగిని, రాంబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనకి అమృత 2.0 పిహెచ్ వాళ్ళు కూడా వచ్చినారు. సిఈ గారు డైరెక్షన్స్ ఇచ్చారు. మీరు కొంత ఏవైతే అనిపిస్తున్నారో నవంబర్ 15వ తారీఖున ఆల్బర్ రాజా గారి ఆశీస్సులతో ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకున్న మా ఎన్టీఆర్ విగ్రహం చంద్రబాబు వార్డు ప్రజల ఆశీస్సులతో, దాతల సహకారంతో నిర్విగ్రహంగా అన్ని రంగాల్లో అన్ని వేళలా దానికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటూనే ఉన్నాం. అలాగే కార్యక్రమంలో భాగంగా ఈరోజు అన్నగారి 103వ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా మా చంద్రబాబు వార్డు ప్రజలు, మహిళా తల్లులు, పార్టీ అధ్యక్షులు, పార్టీ శ్రేణులు అందరి సహకారాలతో చాలా విగ్రహంగా మహానాడు కార్యక్రమంలో బిజీగా ఉన్నా కూడా అందరూ ఏం చేసి అన్నగారి మీద అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే ఎన్టీఆర్ విగ్రహం ఓపెనింగ్ అయిన తర్వాత చేసుకునే ఫస్ట్ సంవత్సరం ఇది. మాకు 103వ సంవత్సరం కావటం ఇంకా మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఆ ఘనత మా చంద్రబాబుడికే ప్రజలకే దక్కిందని ఇంకోసారి సన్మానం చేసుకుంటూ తొలుత మార్నింగ్ ఉదయాన్నే జెండా వందనం చేసుకుని, అలాగే అన్నగారికి మా పూలదండ కార్యక్రమం ఈ కార్యక్రమం
అలాగే 11 గంటలకు బాటసారులకి మజ్జిగ పంపిణీ కార్యక్రమం, అలాగే ఈ సాయంత్రం కేక్ కటింగు, స్వీట్ల పంపిణీ కార్యక్రమం, చిన్నారి తల్లులు పిల్లలు అందరూ ఆరోగ్య సహాయ సహకారాలతో. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలిలో ఈదురుగాలుల ప్రభావిత ప్రాంతాల్లో కమిషనర్ రామప్పల్ నాయుడు పర్యటన. ఆర్యవయసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎన్ఆర్ఐ పంచ్ ప్రభాకర్ పై తెనాలి 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు. రైల్వే లోడింగ్ కార్యకలాపాలతో పెరిగిన ట్రాఫిక్, ఆందోళనలో 32వ వార్డు ప్రజలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.